హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రైస్ చేసుకుందామండి. ఈ వీడియో ద్వారా మీకు చూపించాలనుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం టొమాటోస్ తీసుకుందామండి. నేనైతే ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను, మీడియం సైజు. చక్కగా ఎప్పుడైనా సరే అండి, టమాటోస్ కట్ చేసుకునేటప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి. మధ్యలో మనకి వస్తుంది కదా రౌండ్గా వేస్ట్, అది తీసేయాలనుకోండి. నేను కట్ చేసిన పద్ధతిలో కట్ చేయండి, ఈజీగా కట్ తీసేయచ్చు. అలా చాప్ చేసుకున్నాను, 4 పీసెస్గా చేసుకున్న 3 టమాటోస్ కూడా నేను మిక్సర్ జార్లో వేసుకుంటున్నానండి. ఈ మిక్సర్లో వేస్తే స్మూతీ అయిపోతుంది, పేస్ట్ అయిపోతుంది అన్నమాట. టొమాటో ప్యూరీ అయిపోతుంది. మిక్సీ పట్టేసుకున్నా నేను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి, చక్కగా ప్యూరీ వచ్చేసింది. స్మూత్గా అయిపోతుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ కూడా నేను చాప్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి 2గా కట్ చేసుకున్నాను. అలాగే ఆనియన్ సన్నగా చాప్ చేసుకున్నాను. అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా తీసుకున్నాను. ఒక బిర్యానీ ఆకు, లవంగాలు 4, 2 యాలకులు, అలాగే కొంచెం షాజీరా కూడా తీసుకుంటున్నాను. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఏమో ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను, చిన్న స్పూన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్ ఏమో నేను గీ వేసుకున్నానండి. ఓకేనా. ఫస్ట్ అయితే మనం ఏవైతే తీసుకున్నామో బిర్యానీ స్పైసెస్ అవి వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఫ్లేవర్ కోసం వేస్తున్నానండి, ఎక్కువైతే అవసరం లేదు. జస్ట్ ఫ్లేవర్ కోసం నేను వేస్తున్నాను. బిర్యానీ మసాలాలు మనం కొద్దిగా లైట్గా స్మెల్ కోసం వేసుకుంటే చాలు. చెక్క కూడా చూసారా, కొద్దిగానే వేసాను నేను, ఓవర్గా అయితే ఏది వేయను. ఓకేనండి. అలా 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 నైస్గా తిప్పండి ఆ గరిటెని. అవి వేగిపోయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ని కూడా చక్కగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మనం అటు ఇటు కదుపుతూ అలా అలా తిప్పుతూ చక్కగా మెత్తబడే వరకు వేయించుకుందాం. ఓకేనా అండి. ఈ ఆనియన్స్ అండి కట్ చేసేటప్పుడు భలే ఏడిపించేస్తాయండి. చాలా పొగరుంది దీనికైతే, గట్టిగా ఏడిపించాయి నన్నైతే. అలాగే కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేసుకోండి మీరు. నేను వేయలేదు, ఆ తర్వాత వేసాను కర్రీలో, మర్చిపోయి తర్వాత వేసాను నేను. కాసేపు అయిన తర్వాత చక్కగా పచ్చిమిర్చి కూడా వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా నూరు పెట్టుకొని అల్లం వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది, మామూలుగా ఉండదు. ఎక్కువ అవసరంలా, 1 టేబుల్ స్పూన్ చాలు. చక్కగా అటు ఇటు నైస్గా తిప్పేయండి గరిటతో మన పచ్చిమిర్చిని. అలాగే చాప్డ్ ఆనియన్స్ని. ఇప్పుడు ప్యూరీ చూసారా, అబ్బా టమాటో ప్యూరీ ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా. ఆ మిక్సీలో వేస్తే అంతేనండి, ప్యూరీ చాలా నీట్గా వచ్చేస్తుంది. ఎక్స్ట్రా కొంచెం అట్లా ఇలా టాస్ చేసిన తర్వాత, కొంచెం దగ్గర పడిన తర్వాత దానిలో ఉంటుంది కదా మిక్సీలో, కొంచెం నీళ్లు వేసి తిప్పేసి దానిలో పోసేసాను. అలాగే కొంచెం ఫ్రై చేసిన తర్వాత స్పైసెస్ కూడా వేసానండి. దానికి సరిపడా సాల్ట్ వేసాను. అలాగే కారం కూడా వేసుకున్నాను. కొద్దిగా చిటికెడు పసుపు ఇప్పుడు వేసాను నేను. మనం ఫస్ట్లోనే వేసేసుకుంటే పర్లేదు, ఇప్పుడు వేసుకున్నా పర్లేదు. ఆనియన్స్ వేసినప్పుడు మనం సాల్ట్, పసుపు ఎలాగో వేస్తాం కదా, అప్పుడు వేసుకున్నా పర్లేదు, ఇప్పుడు వేసుకున్నా పర్లేదు. ఇది చేసేటప్పుడు అండి టమాటోస్ మా అమ్మాయికి చూస్తుంటే నోరు ఊరుతూ ఉంటుంది. టమాటోస్ రెడ్ కలర్లో తినేస్తా అని ఒక టపటప లాగిచ్చేసింది. మళ్ళీ ఎక్కువైపోయిన తర్వాత హాల్ మొత్తం పూసేస్తుంది. నాకు పడుతుంది ఆ తర్వాత తిప్పలు తొడవలేక. ఏం చేద్దాం. సరే, మీరైతే వేసేసుకున్నారుగా చెప్పినవన్నీ. చక్కగా వేసుకొని చక్కగా మిక్స్ చేయండి, కలిగి పెట్టేసేయండి. దానిలో ఆ గెరెట్ ఉంది కదా, అటు ఇటు తిప్పేసేయండి 4 సార్లు.
మొత్తం కలిసిపోతుంది. ఉప్పు, కారం, పసుపు అవే కదా మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకి కర్రీలో. అవి చక్కగా సరిపోయినాయి అంటే చాలు, కర్రీ అదుర్స్ అనమాట. తర్వాత ఇప్పుడు కొంచెం పట్టిన తర్వాత ఒక 1 మినిట్ అలా మనం వేయించుకున్నాం కదా. వేయించుకున్న తర్వాత గరం మసాలా వేసాను నేను. ఏది ఎక్కువ ఇట్లా సరిపడా వేస్తున్నాను. కొంచెం వేస్తున్నాను. గరం మసాలా కూడా లైట్గా వేసాను నేను. ఒక 1/2 టీ స్పూన్ అనుకోండి, టీ స్పూన్లో గరం మసాలా. ఓకేనా అండి? ఇది చూస్తూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మనం స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. మనకి రైస్ మనం ఆల్రెడీ వండేసుకుంటాం కదా, పక్కన పెట్టుకుంటాం కదా. రైస్ అయితే పక్కన పెట్టేసుకోండి వండి. మనం ఈ ప్యూరీ అనేది మూత పెట్టేసేయండి. కొంచెం మగ్గిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉంచితే మగ్గిపోతుంది మనకి. చూడండి చక్కగా దగ్గర పడిపోయింది కదా. ఈ ప్యూరీ అనేది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. తీసుకొని ఈవినింగ్ సపరేట్గా కలుపుకోవచ్చు రైస్లో. మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నెక్స్ట్ డే కూడా మనం కలుపుకొని తినొచ్చు అనమాట. కొంచెం కళాయిలో ఒక స్పూన్ గీయోనో ఆయిల్ వేసి ఈ ప్యూరీ వేసేసి మళ్ళీ రైస్ వేసి అట్లా ఇలా తిప్పేస్తే, రంగరించేస్తే కలర్ఫుల్గా టమాటో రైస్ రెడీ అయిపోతుంది. దాని మీద ఒక లెమన్ ఒక 1/2 లెమన్, మీడియం సైజ్ అయితే ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేయండి. సరిపడా, ఓవర్గా కూడా పులుపు ఉండకూడదు, వెరీ లైట్ ఉండాలన్నమాట. ఓకేనా? చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ వేసిన క్లిప్ లేదు. ఇలాగ ప్యూరీ రెడీ అయిన తర్వాత నేనేం చేశానంటే హాఫ్ తీసేసానండి, పక్కన పెట్టేసుకొని ఈవినింగ్కి ఫ్రెష్గా కలుపుకోవడానికి పక్కన పెట్టేసుకొని హాఫ్లో మాత్రమే సరిపడా, నాకు మా పిల్లలకి సరిపడా రైస్ మాత్రమే వేసి కలిపేశాను అనమాట. ఆల్రెడీ మనం కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది కలిపేశాను. చక్కగా నీట్గా వచ్చేసింది చూడండి. అప్పుడే వండాను రైస్ కూడా. ఏంటంటే కొంచెం